సామాన్యుల కష్టాలు ఈ క్యాపిటలిస్ట్ బూర్జువా ధనవంతులకి అర్థం కావు. వారికి ఈ రోజు ఎలా గడుస్తుందనే దాని మీద కనీస అవగాహన ఉండదు అనేది మొన్న రాష్ట్ర మంత్రి మిస్టర్ లోకేష్, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మిస్టర్ పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ లో జరిగినటువంటి యాక్సిడెంట్ లో చనిపోయినటువంటి కుటుంబాలను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రవర్తించిన తీరు చూస్తే మనకు అర్థమవుతుంది. అందుకే నేను పదే పదే సామాన్యుడు అధికారంలో ప్రవేశించాలి, సామాన్య పేదల నాయకత్వంలో అధికారం ఏర్పడాలి అని పదే పదే నేను కోరేది. ఈ రోజు వారు సందర్శించడానికి వెళ్లి అక్కడ మాట్లాడినటువంటి తీరు, ప్రవర్తించిన విధానం చూస్తే ఎవరైనా కూడా ఆశ్చర్యపోయేటువంటిది ఒకవైపు. మరొక వైపు ఈ యాక్సిడెంట్ వల్ల ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలకు ప్రభుత్వ పరంగా మనం ఏం చేయాలి, అసలు ఈ సంఘటన జరగడానికి కారణాలు ఏంటి, దీనిని పునరావృతం కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, బాధిత కుటుంబాలను ఎలా ఆదుకోవాలి, ఇలాంటి ముఖ్యమైన అంశాలన్నీ పక్కకు పోయి వాగ్వివాదాలు అక్కడ ఏర్పడటం అనేటువంటి జరిగింది. ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితిలో ఒకవైపు కుటుంబాలు గాని, వారి చుట్టూ ఉన్నటువంటి కార్మిక సంఘాలు గాని, కార్మిక సంఘం అనేటువంటిది ఆ కార్మికుల యొక్క సంక్షేమం కోసం ఏర్పడినటువంటిది. ఆ సంఘంలో ఏ వ్యక్తికి ఆపదొచ్చినా, ఏ కుటుంబానికి ఆపదొచ్చినా వారందరూ కలిసి సమస్యని చెప్పడం, దానికోసం స్పందన గాని, కావలసినటువంటి రాయితీలు గాని మాట్లాడటం అనేది సహజంగా జరుగుద్ది. అందులోనూ అక్కడ అనుకోనటువంటి సంఘటన, దారుణమైనటువంటి సంఘటన జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారిలో ఆవేదన ఉండటం అనేది సహజం. నిజంగా రాజకీయ పరిపక్వత కలిగినటువంటి నాయకులు ఎవరైనా సంయమనంతో వారి మాటలన్నీ కూడా, వారు ఎంత ఆవేశంలో ఉన్నా, ఆక్రోశంలో ఉన్నా, అరిచినా, గీపెట్టినా వారందరినీ కూడా సముదాయించి నేనున్నాను, మీతో మేము ఉంటాము, మీకోసం మేము పనిచేస్తామని భరోసా ఇవ్వాల్సింది పోయి వారి మీద ఎదురుదాడి చేయటం అనేది ఎక్కడ కూడా మనం చూడము. ఒక అవగాహన రాహిత్యానికి, బాధ్యత రాహిత్యానికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి ఈ రాష్ట్ర మంత్రి గౌరవ లోకేష్ గారు, డిప్యూటీ సీఎం గౌరవ పవన్ గారు వెళ్ళినటువంటి ఈ విజిట్ ద్వారా మనకు కనిపిస్తున్నది. 2021లోనే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేయాలని కేంద్రంలో కేబినెట్ ఆమోదం తెలిపింది. అప్పటి నుంచి ఇది విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో ఏర్పడిన, ఎన్నో కష్టాలు, ఎన్నో ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఏర్పడినటువంటి ఈ స్టీల్ ప్లాంట్ ఖచ్చితంగా పబ్లిక్ సెక్టర్ లో ఉండాలి, ప్రైవేటైజ్ కాకూడదని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వచ్చినటువంటి పరిస్థితిలో ప్రైవేటైజేషన్ అన్నదాన్ని స్లో డౌన్ చేశారు తప్ప, ఎలక్షన్ ముందు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు, అలాగే జనసేన పవన్ గారు వీరందరూ కూడా అనేక హామీలు ఇచ్చారు. ప్లాంట్ దగ్గరకు వెళ్లి కార్మికులు రెచ్చగొట్టి మీటింగ్లు పెట్టి వీరే మేముంటాము, మేము ఆపుతాము అని హామీలు ఇచ్చి, ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే కార్మికులు వెళ్లి మా ప్రైవేటీకరణ ఆపండి అని అడిగితే, మీరు ఇళ్లలో కూర్చుని పని చేయకుండా లాభాలు లేకపోతే వైట్ ఎలిఫెంట్స్ ని మేము మొయ్యాలా అని సీఎం చంద్రబాబు గారు ఎదురుదాడి చేయటం. నువ్వు ఇంట్లో పడుకొని పని చేయకపోతే ఎట్లయ్యా? గుర్తుపెట్టుకోవాలి, మీరందరూ కూడా ఏం తయారయ్యారంటే ఊరికే జీతాలు ఇస్తారా? పని చేయాలి కదా. మనం పని చేయకుండా దాన్ని వైట్ ఎలిఫెంట్ మారి పెట్టుకుని కూర్చుంటారు. ఇంట్లో బుద్ధి ఉండాలి. ఈ రోజు ఆయన కుమారుడు లోకేష్ మంత్రి గారు ఎదురుదాడి చేయటం, ఇది ఎలాంటి పద్ధతి? ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలు అడుగుతారు, ప్రశ్నిస్తారు, వారికి ఉన్నటువంటి హక్కు అది. దానికి మీరు తిరిగి సమాధానం చెప్పాల్సింది పోయి ఎదురుదాడి చేయటం, ఎలక్షన్ ముందేమో అయ్యా బాబు అని వంగి దండాలు పెట్టి మేము మీతో ఉంటాము, మమ్మల్ని నమ్మండి అని చెప్పి ఓట్లు వేయించుకుని అధికారం వచ్చాక ఇప్పుడు తిరిగి వాళ్ళని తిట్టడం, వారి మీద దాడి చేయటం ఏ విధంగా సమంజసం? లక్షల కోట్ల విలువైనటువంటి ఆస్తులు ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ముందు 13,000 కోట్లకే అమ్మడానికి మొదలు పెట్టారు. తర్వాత గొడవ జరిగినాక అది 39,000 కోట్లు అని చెప్పి మార్చారు. 2.5 లక్షల కోట్ల పైన విలువైనటువంటి ఆస్తులు ఉన్నాయి అక్కడ. ఇది ఒక వైపు అయితే, మరొక వైపు బీఆర్ఎస్ ఇచ్చి అనేక మంది ఎంప్లాయీస్ ని పంపించేస్తూ ఉన్నారు. ఇంచుమించుగా 3,000 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ ని, 5,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని పంపించేశారని అక్కడ ఉన్నటువంటి కార్మికులు చెప్తున్నారు. ఈ పరిస్థితిలో పని ఒత్తిడి పెరిగిపోయింది, షార్ట్ కట్స్ వాడటం మొదలయ్యింది. సేఫ్టీ మెజర్స్ వదిలేసి అవుట్పుట్ తీసుకురావడం కోసం వీళ్ళు అన్సేఫ్ గా పనిచేయడం వల్ల ఈ ల్యాడిల్లో బ్లాస్ట్ అయ్యి యాక్సిడెంట్ జరిగింది. స్పాట్ లో 8 మంది చనిపోయారు. తర్వాత ఇంకొకరు మొత్తం 9 మంది చనిపోయారు. అక్కడ ల్యాడిల్ గానీ, క్రెయిన్స్ గానీ, అక్కడ ఉన్నటువంటి ఎస్ఎంఎస్ గానీ, వీటన్నిటిని టైమ్లీ ఇన్స్పెక్షన్స్, ఓవర్ హాలింగ్, నాణ్యత ఏ విధంగా ఉందనేది చూడకపోవటం, అదే విధంగా ముడి సరుకు, రా మెటీరియల్ ని నాణ్యమైనది వాడకపోవటం, ఇట్లా అనేక అంశాలు ఇన్వాల్వ్ అయ్యి ఈ రోజు యాక్సిడెంట్ కి దారి తీసిందని ఒకవైపు కార్మికులు చెప్తున్నారు. మరి ఆర్ఐఎన్ఎల్ గానీ, కేంద్ర మంత్రిత్వ శాఖ గానీ ఈ 2021 తర్వాత ఎన్నిసార్లు ఒక సమీక్ష అనేది నిర్వహించారు? సేఫ్టీ మీద సమీక్ష జరిగిందా? ప్రొడక్టివిటీ మీద సమీక్ష జరిగిందా? ఎంప్లాయీస్ విఆర్ఎస్ మీద వెళ్ళిపోతుంటే ఆ ఖాళీలు భర్తీ చేయాల్సిన అంశం మీద ఒక సమీక్ష జరిగిందా? ఏమీ పట్టించుకోకుండా ఆ రోజు నుంచి ఒక అనాథలాగా వదిలేయటం వల్ల యాక్సిడెంట్ తర్వాత యాక్సిడెంట్ అక్కడ జరుగుతున్నాయి. మరొక పక్క రాష్ట్ర ప్రభుత్వం ముద్దు నిద్రలో ఉందా? ఒకసారి ఎల్జీ పాలిమర్స్ లో యాక్సిడెంట్ అయింది, హిందుస్థాన్ షిప్ యార్డ్ లో యాక్సిడెంట్ అయింది, అచ్యుతాపురం ఫార్మాలో యాక్సిడెంట్ అయింది, 10 సంఖ్యలో జనం చనిపోయారు. అయినా కూడా ప్రివెంటివ్ మెజర్స్ ఏమి తీసుకోవడం లేదు. ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ పెట్టి SOPs
ఎన్టీపీసీ ద్వారా యాక్సిడెంట్ జరగకుండా ఆపటం లేదు. ఇది ఒక స్క్రిప్ట్ లాగా రీసైకిల్ అవుతూనే ఉంది. ఇండస్ట్రీస్ లో యాక్సిడెంట్ జరుగుతాయి, కార్మికులు చచ్చిపోతారు, తెల్లటి బట్టలు వేసుకుని రాజకీయ నాయకులు వస్తారు, అక్కడ వాగ్దానాలు ఇస్తారు, ఎంక్వైరీలు చేస్తారు, ఆ తర్వాత ఫైల్స్ మూతపడిపోతాయి, మళ్ళీ యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రత్యక్షం అవుతారు. ఇదే ప్రతిసారి జరుగుతుంది. ఎక్కడ కార్మికులకి న్యాయం జరుగుతుంది? ఎన్నికల ముందు మాట్లాడిన మాటలన్నీ ఏమైపోతాయి అధికారం వచ్చిన తర్వాత? ఈ రకమైనటువంటి యాక్సిడెంట్స్ జరగడానికి పూర్తి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే. ప్రైవేటైజేషన్ అన్నప్పటి నుంచి ఒక చిన్న చూపు చూస్తూ ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోకుండా నడిపిస్తున్నటువంటి క్రమంలో ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ గానీ, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ గానీ, సేఫ్టీ డిపార్ట్మెంట్స్ గానీ, అలాగే కేంద్ర ప్రభుత్వం గానీ ఏ రకమైనటువంటి భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇది జరిగింది. మరి కనీసం డిప్యూటీ సీఎం గా వెళ్లి నేను ప్రైవేటీకరణ చేయకుండా ఆపుతానని ఆ రోజు మాట ఇచ్చాను, ఈ రోజు ఇక్కడ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, దీనికి సంబంధించి ఏం చర్యలు తీసుకోవడానికి తెలియకుండా నేను తెలుసుకుంటాను, నివేదికలు తీసుకుంటాను అని మాట్లాడటం ఏంటి? మీరు అడిగిందే నాకు చెప్పారు. కాకపోతే ఇది ఏంటంటే ఇది మనం నేను దీనికి సంబంధించి అనుభవం ఉన్న వ్యక్తిని కాదు. కనీసం ప్రభుత్వాల లోపం వల్ల తప్పు జరిగింది కాబట్టి ప్రభుత్వం తరపున మేము క్షమాపణ కోరుతున్నామని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు క్షమాపణలు అడగలేదు? లోకేష్ గారు ఎందుకు ప్రభుత్వం తరపున క్షమాపణలు చెప్పలేదు? లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము, ఒక రెగ్యులర్ ఎంప్లాయీ చనిపోతే అతనికి వచ్చేటువంటి ఈపీఎఫ్లు గానీ, లేకపోతే వారు చేసుకున్న సేవింగ్స్ గానీ, లీవ్ శాలరీస్ గానీ, వాటిని లెక్కలేసి చెప్పడం ఏంటి? ఇన్సూరెన్స్ లెక్కలేసి చెప్పడం ఏంటి? కనీసం ఒక కోటి రూపాయలైనా ఎక్స్గ్రేషియా ప్రకటించకుండా ఇది అది వస్తుంది అంటే ఏ ఎంప్లాయీ అయినా రిటైర్ అయినప్పుడు అవన్నీ వస్తాయి. బట్ ఇది అన్ఫోర్సీన్ యాక్సిడెంట్ లో ప్రాణం కోల్పోయారు, ఉన్నట్టు ఉండి ద బ్రెడ్ విన్నర్ ఈజ్ లాస్ట్. ఆ కుటుంబంలో ఎవరైతే ఆదాయాన్ని తెచ్చేటువంటి వ్యక్తి ఉన్నారో అతను ఒక్కసారిగా లేకపోయేటప్పటికి ఆ కుటుంబం వీధి పాలైపోతుంది. కనీసం ఎంపతి అనేది లేదు. మీరు ఎపతితో మాట్లాడుతున్నారు, రాజకీయాలు మాట్లాడుతున్నారు ఏంటి? అక్కడ మనుషులు చనిపోతే, ఇక్కడ ఆ మనుషులు చనిపోయినటువంటి పరిస్థితిలో మీకు రాజకీయాలు విమర్శలు అవసరమా? లేక వారి ప్రాణాలు కోల్పోయిన సందర్భంగా కుటుంబాలను ఆదుకోవడం అవసరమా? ఎంపతి అనేది ఉండాలి. ఎంపతి అంటే ఈ రోజు ఆ బ్రెడ్ విన్నర్ చనిపోయారు, ఎవరైతే ఇన్నాళ్లుగా సంపాదించి కుటుంబాన్ని నడిపిస్తున్నటువంటి నౌక ఏదైతే ఉన్నదో ఆ రడ్డర్, ఆ తెడ్డు చనిపోయినటువంటి పరిస్థితిలో వీరు ఏ విధంగా జీవిస్తారు, ఈ కుటుంబం పిల్లలు ఏ విధంగా ముందుకు వెళతారు అని వారి స్థానంలో ఉండి ఒక్క నిమిషం ఆలోచించడాన్ని ఎంపతి అని అంటారు. ఈ రోజు ఈ పాలకులుగా ఉన్నటువంటి బూర్జువైజ్ క్యాపిటలిస్ట్ రిచ్ పీపుల్ కి ఆ ఎంపతి లేదు. ప్రతిదీ కూడా ఒక సబ్జెక్టే, ప్రతిదీ కూడా ఒక నెంబరే, ప్రతిదీ కూడా ఒక ఇష్యూ, ఒక న్యూసే. అంతే, వెళ్ళాము, మాట్లాడాము, వచ్చాము, 25 లక్షలు చెప్పేశాము, అయిపోయింది, అంతే. కానీ ఆ కుటుంబం వీధిన పడిపోద్దేమో, వాళ్ళు ఏ విధంగా జీవితాన్ని ముందుకు సాగిస్తారు, ఒకవేళ నేనే ఆ పొజిషన్ లో ఉంటే నేనేం చేస్తాను అని ఒక్క నిమిషం కూడా ఎంపతితో ఆలోచించినటువంటి వారు ఈ రోజు మనకు పాలకులుగా ఉన్నారు. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి వీఆర్ డిమాండింగ్, ఎంతమంది అయితే ఎంప్లాయీస్ ని తొలగించారో ఆ స్థానాలన్నీ కూడా భర్తీ చేయాలి. కనీసం ₹1 కోటి రెగ్యులర్ ఎంప్లాయీస్ కి, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి ఇవ్వాలి. సేఫ్టీ మెజర్స్ అనేటువంటివి రెగ్యులర్ ఎంప్లాయీస్ కి ఉన్నట్టుగానే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఇవ్వాలి. ప్రైవేటీకరణ లేదు అనేటువంటి అంశాన్ని స్పష్టంగా చెప్పాలి. ఈ రోజు వరకు మేము నిలబెట్టామని పోటీపడి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు తప్ప విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల అయిపోయింది అని ఒక ఆథెంటిక్ స్టేట్మెంట్ కేంద్రం నుంచి ఉన్నటువంటి స్టీల్ మినిస్టర్ గాని, ప్రధానమంత్రి గాని ఇవ్వకపోతే ఆగిందని జనం ఎలా అనుకుంటారు? కాబట్టి వీఆర్ డిమాండింగ్ ప్రైవేటీకరణ ఆపాలి, ఆపేశాము అని ఒక క్రిస్టల్ క్లియర్ స్టేట్మెంట్ ఇన్ రికార్డ్ ఇవ్వాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి స్టీల్ ఎంతో నాణ్యమైనటువంటిదైనా కూడా ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తుంది. ఎందువల్ల అంటే రా మెటీరియల్ అవైలబిలిటీ లేదు, అధిక ధరకి వారు కొనాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకనే ఎప్పటి నుంచో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, ఒక క్యాప్టివ్ మైన్ ఇవ్వండి, ముడి సరుకు వారికి దొరుకుతుంది, ప్రొడక్షన్ కాస్ట్ తగ్గిపోతుంది, మార్కెట్ లో కాంపిటేటివ్ ప్రైస్ కి అమ్మగలుగుతారు, ప్రాఫిట్స్ పెరుగుతాయి. RINL నష్టాల్లో ఉంది కాబట్టి సెయిల్ కి ఇది ఇచ్చి అబ్జార్బింగ్ కెపాసిటీ ఉంది కాబట్టి వారు ఉన్నటువంటి బ్యాంక్ లోన్స్ అన్నిటిని కూడా ఆ కంపెనీ అబ్జార్బ్ చేసుకుని మైన్స్ ఇస్తే హైయర్ ప్రొడక్టివిటీ తోటి తక్కువ ధరకి నాణ్యమైనటువంటి స్టీల్ ని అమ్మేటువంటి పరిస్థితి వస్తుంది. ఈ విషయాలన్నీ కేంద్ర ప్రభుత్వానికి తెలియదని నేను అనుకోవటం లేదు, వారికి తెలుసు. దీనిని మళ్ళీ లాభాల బాటలోకి తీసుకొని వచ్చి పూర్వవైభవం తీసుకురావాలంటే ఏం చేయాలనేది కేంద్రానికి కూడా తెలుసు. కానీ క్విట్ ప్రోకో కోసం పైనుంచి అఫీషియల్ గా తక్కువ ధర
ధరకి అమ్మేసి వెనక నుంచి ఎక్కువ కోట్లు ముడుపులుగా తీసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ప్రైవేటైజ్ చేయాలని కంకణం కట్టుకున్నారు. కాబట్టి ఏదో ఒక బూచిని చూపిస్తున్నారు తప్ప దీనిని నిలబెట్టాలి, పబ్లిక్ రంగంలోనే దీన్ని కాపాడాలి అనుకుంటే అనేక దారులు ఉన్నాయి. ఆ విషయం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వారికి కూడా తెలుసు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, దీనిని ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించి తీరాలి. ప్రైవేటీకరణ ఆగిపోయిందని స్పష్టంగా చెప్పాలి. ఈ ఖాళీ అయినటువంటి ఉద్యోగాలన్నీ కూడా నియమించాలి. భద్రత మెజర్స్ ఏవైతే, సేఫ్టీ మెజర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పునరుద్ధరణ చేసి ప్రాపర్ ట్రైనింగ్స్ ఇచ్చి మంచి ప్రొడక్టివిటీతో ఈ ప్లాంట్ ని నడపాలని చెప్పి కోరుతూ ఉన్నాము. అదే విధంగా సామాన్యులు అధికారంలోకి వస్తే తప్ప మన కష్టాలు ఏ విధంగా ఉంటాయని తెలిసి మనకు అనువైనటువంటి విధానాలు తయారు చేసుకోవడం వీలు కాదు. అందుకే సామాన్యులు నాయకత్వంలోకి రావాలి, వారి నాయకత్వంలో ప్రభుత్వాలు ఏర్పడాలి. ఆ ప్రభుత్వంలో లా మేకింగ్, డెసిషన్ మేకింగ్, పాలసీ మేకింగ్ అన్న జరిగినప్పుడే వీరందరికీ కూడా సరైన న్యాయం జరుగుతుంది. అందుకోసమే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని జనం ముందుకు తీసుకువచ్చాము. తద్వారా అధికారాన్ని సాధించాలి. దానికోసం ఆలోచించండి అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కోరుతూ